సంగీతం ప్రాణం పోస్తుంది అంటారు. కానీ అదే సంగీతం ఒక పసివాడి ఉసురు తీసిందని మీకు తెలుసా? ఒక చేత్తో దేవుడిలా పూజించే విద్య మరో చేత్తో రాక్షసుడిలా మారి ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటే ఎలా ఉంటుందో చూడాలంటే ఈ సినిమా చూడాలి. దర్శకుడు కె విశ్వనాథ్ గారు సృష్టించిన ఈ దృశ్య కావ్యం కేవలం ఒక సినిమా కాదు. ప్రతి మనిషి లోపల దాగి ఉన్న ఈగో అనే ఒక భయంకరమైన రాక్షసుడి కథ. అనంతరామశర్మ సంగీత సామ్రాట్. ఆయన గొంతు విప్పితే రాగాలు సైతం తలవంచుతాయి. కానీ ఆయనలో ఎంతటి గొప్ప కళ ఉందో అంతకు మించిన అహంకారం ఉంది. తనతో పాటు మరొకరికి పద్మశ్రీ అవార్డు ఇస్తే వాళ్ళు తన స్థాయికి సరిపోరని ఏకంగా ఆ అవార్డునే కాలదనిన పొగరాయనది. కానీ అదే ఊళ్ళో గంగాధర్ అనే ఒక పసివాడు ఉంటాడు. ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకునే అతని కొడుకు. తనకి సంగీతం గ్రామర్ తెలియదు, రాగాల లెక్కలు తెలియవు. కానీ నది ఒడ్డున కూర్చొని తను పాడుతుంటే ప్రకృతి కూడా ఆగి వింటుంది. అనంతరామశర్మ ఏమో రూల్స్ కోసం పాడతారు, కానీ ఆ పిల్లాడు మాత్రం ప్రాణం పెట్టి పాడతాడు. సరిగ్గా ఇక్కడే ఒక పెను తుఫాను మొదలవుతుంది. ఆ పిల్లాడి గొంతులోని మాధుర్యం, తనలోని కొత్తదనం శర్మలోని అహంకారాన్ని నిద్రలేపుతుంది. తన కళ్ళ ముందు ఎదిగిపోతున్న ఆ చిన్నారి టాలెంట్ చూసి ఆ మహా విద్వాంసుడి మనసులో అసూయ పుడుతుంది. ఆ అసూయ నెమ్మదిగా ద్వేషంగా మారుతుంది. బయట ప్రపంచానికి గురువులా నటిస్తూనే ఆ పసివాడి పాటలకు జీవం లేదని అవమానిస్తూ రహస్యంగా ఆ పిల్లాడి ట్యూన్స్ని తానే దొంగలించి పాడుకునేంత స్థాయికి దిగజారిపోతాడు ఆ సంగీత సామ్రాట్. కానీ ఆ పసివాడికి ఇవేమీ తెలియదు. శర్మను ఒక దేవుడిలా పూజిస్తాడు. శర్మ భార్య శారదను కన్నతల్లిలా ప్రేమిస్తాడు. కానీ ఒకరోజు తన దేవుడి ముసుగు తొలగిపోతుంది. తానంటే ఆ మహా విద్వాంసుడికి ఇష్టం లేదని, తన పాట ఆయన్ని మానసికంగా చంపేస్తుందని ఆ పిల్లాడికి అర్థమవుతుంది. తన వల్ల తనకు తల్లి ప్రేమను పంచిన శారదమ్మకు ఆమె భర్తకు మధ్య దూరం పెరగకూడదని ఆ పసి మనసు తల్లడిల్లిపోతుంది. నా సంగీతం ఆయన మనసును ఇబ్బంది పెట్టకూడదు, నేనే లేకపోతే ఆయన ప్రశాంతంగా ఉంటారు అని ఏకంగా తన ప్రాణాలనే వదిలేస్తాడు. రైల్వే స్టేషన్లో ఆ పిల్లాడి శవం ముందు గుండెలు పగిలేలా ఏడుస్తున్న వాళ్ళమ్మని శారద అడిగే ఒకే ఒక్క ప్రశ్న, గంగాధరాన్ని ఎవరు చంపారు? ఆ దేవుడా, ఈ దేవుడా? ఆ ఒక్క మాటతో శర్మలోని అహంకారం బూడిదైపోతుంది. తానెంతటి పాపం చేశాడో అర్థమై పిచ్చివాడిలా మారిపోతాడు. 4 ఏళ్ల పాటు ఎక్కడెక్కడో తిరుగుతూ దొంగగా బిచ్చగాడిగా ముద్ర వేయించుకొని చివరికి శిక్ష అనుభవిస్తాడు. చివరికి ఏ సంగీతాన్ని అయితే అహంకారంతో చూశాడో అదే సంగీతాన్ని ఒక చిన్న పిల్లాడిలా కన్నీళ్లతో వణుకుతున్న స్వరంతో నేర్చుకోవడానికి చిన్న పిల్లల మధ్య కూర్చుంటాడు. అహంకారం మనిషిని చంపుతుంది, కానీ కళ మాత్రమే మనిషిని బతికిస్తుంది. జీవితంలో మనం ఎంత ఎదిగినా మనకంటే గొప్ప టాలెంట్ ఎదురైనప్పుడు దాన్ని గొప్ప మనసుతో ఆదరించాలే తప్ప అసూయపడకూడదని గుండెలు పిండేసేలా చెప్పిన ఈ సినిమా నిజంగా తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మూవీ ఏంటో తెలుసా? కామెంట్ చేయండి. మరొక అద్భుతమైన గోల్డెన్ మూవీతో మళ్ళీ కలుద్దాం.